నమస్తే సకలు. ఈరోజు కథ పేరు మూడు పిశాచాలు. ఒక అమావాస్య నాటి అర్ధరాత్రి ఒక ముసలి మగ పిశాచం కొత్తగా ఒక శ్మశానం కేసి వచ్చింది. అక్కడ ఒక పాడుబడిన సమాధి దగ్గర ఒక కుర్ర ఆడపిశాచి నృత్యం చేస్తున్నది. ముసలి మగ పిశాచి ఆ నృత్యాన్ని మెచ్చుకున్నది. కుర్ర పిశాచి ముసలి పిశాచి కేసి పరకాయించి చూసి, నిన్నిది వరకు చూసినట్లు లేదే, నువ్వు ఈ వైపు కొత్తగా వచ్చినట్లున్నావే అన్నది. అవును, మనం జట్టుగా ఉందాం, నువ్వు నాకు చూడవలసిందంతా చూపించు అన్నది ముసలి పిశాచి. కుర్ర పిశాచి ముసలి పిశాచికి సమాధులన్నీ చూపించి వివరాలు చెప్తూ బయలుదేరింది. రెండు పిశాచాలు శ్మశానం అంతా తిరుగుతూ ఒక చెట్టు కిందకి వచ్చేసరికి అక్కడ ఒక ఆడపిశాచి తల వెనక్కి తిప్పి నాలుక మూరెడు పొడుగున చాచింది. బేష్ బేష్ అని మిగిలిన రెండు పిశాచాలు దాన్ని మెచ్చుకుని మనం ముగ్గురం జట్టుగా ఉందాము అన్నాయి. ఆడపిశాచి మిగిలిన రెండు పిశాచాలను గురించి తెలుసుకుని వాటితో జట్టు కలియడానికి ఒప్పుకున్నది. అయితే ఒక సమస్య వచ్చింది. జట్టుకి నాయకత్వం ఎవరు తీసుకోవాలి? దీని గురించి చాలాసేపు చర్చించిన మీదట పిశాచాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమిటంటే ముగ్గురు 3 రోజుల పాటు తలా ఒక గొప్ప పని చేయాలి. ముగ్గురు చేసిన పనులలో ఎవరి పని ఎక్కువ గొప్పదైతే వారికే నాయకత్వం. ముసలి పిశాచి మిగిలిన వాటితో, రేపు అర్ధరాత్రి తిరిగి ఇక్కడే కలుద్దాం, ఈ లోపల నేను ఏదైనా గొప్ప పని చేసి మీకు చెప్తాను అన్నది. తర్వాత 3 పిశాచాలు వేటి దారిన అవి పోయాయి. మర్నాడు రాత్రి జాము కావస్తూ ఉన్నది. ముసలి పిశాచం శ్మశాన ప్రాంతంలోనే తచ్చాడుతున్నది. అది ఇంకా ఏ గొప్ప పని చేయలేదు. ఆ పిశాచానికి ఒక చెట్టు కింద ముడుచుకుని పడుకున్న ఒక యువకుడు కనపడ్డాడు. వాడు అనాకారిగా ఉన్నాడు. చలికి వణుకుతున్నాడు. వాడికి కప్పుకునేటందుకు ఏమీ లేదు. ఆ కుర్రవాడి పేరు సూరన్న. వాడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. వాడికి ఒక మేనమామ ఉన్నాడు. కానీ అలాంటి అనాకారి వాడిని సాకితే పిల్లనిచ్చి పెళ్లి చేయవలసి వస్తుందని వాడిని ఆయన చేరదీయలేదు. వాడు రాత్రిపూట ఏ చెట్టు కిందనో పడుకుని నిద్రపోతూ ఉంటాడు. సూరన్నను చూడగానే ముసలి పిశాచికి ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అది వాడి మీద ఒక పాత గొంగళి తెచ్చి కప్పింది. అది క్షణాల మీద వేడెక్కింది. అయితే సూరన్నది మొద్దు నిద్ర కావడం చేత వాడు లేవనే లేదు. అలా వేడి ఎక్కిన గొంగళి ఒక్కసారిగా భగ్గున మండి మాయమైపోయింది. అప్పటికి సూరన్న నిద్ర లేవలేదు. కానీ వాడి అనాకారి రూపం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు చాలా అందంగా ఉన్నాడు. ఆ మార్పు చూసిన ముసలి పిశాచం తృప్తిపడి అర్ధరాత్రి అయ్యేసరికల్లా మిగిలిన 2 పిశాచాలను కాల్చుకొని తాను చేసిన గొప్ప పని వాటికి చెప్పింది. మిగతా పిశాచాలు ముసలి పిశాచిని మెచ్చుకున్నాయి. ఈసారి కుర్ర పిశాచి తాను కూడా ఒక గొప్ప పని చేస్తానన్నది. తెల్లవారింది. సూరన్న దారి వెంట నడిచి వెళ్తుండగా వాడి మేనమామ వాడిలో కలిగిన అందమైన మార్పు చూసి ఆశ్చర్యపడి తిన్నగా వాడిని తన ఇంటికి తీసుకుపోయాడు. కుర్రపిశాచి మేనమామ భార్య చేత, ఈ దరిద్రుని వెంటబెట్టుకొచ్చావెందుకు అని అడిగించింది. కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి. కుర్రవాడు ఇప్పుడు చక్కగా ఉన్నాడు అన్నాడు మేనమామ సూరన్నను లోపలికి తీసుకుపోతూ. ఆయన భార్య మెటికలు విరిచి, ఈ శనిగాడికి ఇంత విషం పెట్టి వదిలించుకుంటాను అన్నది కుర్రపిశాచి ప్రేరణతో. అయితే ఈ మాటలు ఆమె కూతురు విన్నది. ఆ పిల్ల రహస్యంగా సూరన్నను కలుసుకుని, నువ్వు పారిపో, అమ్మ నిన్ను చంపాలనుకుంటున్నది అని కంగారుగా అన్నది. సూరన్న ప్రాణభయం కొద్దీ పారిపోయాడు. వాడు చీకటి పడేసరికి అడవి మధ్య ఒక అందమైన భవనం వద్దకు వచ్చాడు. అందులో నుంచి అనేక మంది పరిచారికలు వచ్చి వాడిని లోపలికి తీసుకుపోయి పన్నీటితో స్నానం చేయించి పట్టుబట్టలు కట్టబెట్టి బ్రహ్మాండమైన విందు భోజనం పెట్టి పట్టుపరుపుల మీద పడుకోబెట్టాడు. కుర్రపిశాచి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అర్ధరాత్రి అయ్యేసరికి మిగిలిన 2 పిశాచాలను కలుసుకుని తాను చేసిన గొప్ప పని చెప్పింది. అవి కుర్రపిశాచిని మెచ్చుకున్నాయి. ఈసారి వంతు ఆడపిశాచానిది. అది తిన్నగా రాజభవనానికి వెళ్ళింది. అక్కడ రాజుగారు తన కుమార్తెతో సహా పలహారం సేవిస్తూ కులాసాగా కబుర్లు చెప్తున్నాడు. అకస్మాత్తుగా రాజకుమార్తె కళ్ళెర్ర చేసి, నా పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని తండ్రిని అడిగింది. రాజు తెల్లపోయాడు. అంత క్రితం రోజే ఆయన తన కుమార్తె దగ్గర పెళ్లి మాట తెస్తే మరొక సంవత్సరం దాకా ఆ సంగతి తలపెట్టవద్దని ఆమె అన్నది. ఆ మనిషే ఇప్పుడు తండ్రిని చూసి, అలా వెర్రిమొహం వేశావేమిటి? అడవి మధ్య అందమైన భవనంలో నా కోసం సూరన్న ఎదురు చూస్తున్నాడు. అతడిని ఇక్కడికి తెచ్చి నాతో పెళ్లి చేయకపోతే నేనే అక్కడికి వెళ్ళిపోతాను అంటూ శోకాలు పెట్టింది. ఏం చేయడానికి పాలుపోక రాజు కొంత పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు. నిజంగానే అడవి మధ్య అందమైన భవనం ఉన్నది. అందులో మరింత అందంగా ఉన్న సూరన్న కనిపించాడు. రాజు వాడిని చూసి ముచ్చటపడి తీసుకుపోయి తన కూతురునిచ్చి అప్పటికప్పుడే పెళ్లి చేశాడు. ఆడపిశాచి కూడా ఒక గొప్ప పని సాధించింది.
ఆ రాత్రి 3 పిశాచాలు కలుసుకున్నప్పుడు ఆడపిశాచి, నీకన్నా నేనే గొప్ప పని చేశాను, మన జట్టుకి నేనే పెద్దను అన్నది. చాలే, సూరన్న ఇల్లు ఐశ్వర్యము చూసి రాజుగారు పిల్లనిచ్చారు, నేను చేసిందే గొప్ప పని అన్నది కుర్ర పిశాచి. మీరిద్దరూ నోరు మూయండి. ఆ సూరన్నను అందగాడిగా చేసింది నేను, పైగా వయసులో పెద్దను, నేనే జట్టుకు నాయకుడిగా ఉండాలి అన్నది ముసలి పిశాచి. 3 పిశాచాలు ఇలా చాలాసేపు తగువులాడుకొని చివరకు సూరన్నని అడుగుదామని బయలుదేరాయి. సూరన్న రాజభవనంలో పట్టుపరుపుల మీద సుఖంగా నిద్రలో ఉన్నాడు. పిశాచాలు వెళ్ళి వాణ్ణి నిద్రలేపి తమను తాము పరిచయం చేసుకున్నాయి. నిన్ను అందగాడిగా చేసింది నేను అన్నది ముసలి పిశాచి. నిన్ను ఐశ్వర్యవంతుడిని చేసింది నేను అన్నది కుర్ర పిశాచి. నిన్ను రాజుగారికి అల్లుడు చేసింది నేను అన్నది ఆడపిశాచి. మాలో ఎవరు చేసిన పని గొప్పది అని 3 పిశాచాలు అడిగాయి. సూరన్న కోపం పట్టలేక పిశాచాలను తన్నినంత పనిచేసి, మీ వెర్రిమోరు తగువు తీర్చడానిక నా నిద్ర చెడగొట్టారు, వెళ్ళండి వెళ్ళండి అని ఎన్నడూ ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అన్నాడు. పిశాచాలు చిన్నబుచ్చుకుని, మనం జట్టుగా ఉంటే ఇలాంటి పిచ్చి పనులు ఇంకా ఎన్ని చేస్తామో, ఎవరి దారిన వారు ఉండడమే మంచిది అనుకుని విడివిడిగా వెళ్ళిపోయాయి. మరొక కథ పేరు వస్త్ర లోభం. అలివేలు అనంతయ్య భార్యాభర్తలు. అనంతయ్య తిండి కోసం ఎంతైనా ఖర్చు పెడతాడు, కానీ బట్టలకి ఖర్చు పెట్టాడు. అలివేలు ఇందుకు విరుద్ధం. వంటింట్లో ఏం తిన్నా నలుగురు ముందు బాగా కనపడాలని ఆమె ఉద్దేశం. భర్త కొనిపెట్టాడు కనుక ఆమె పుట్టింటి నుంచి సంవత్సరానికి 6 చీరలు తెప్పించుకునేది. అనంతయ్య చిరిగిన బట్టలనే కట్టుకునేవాడు. అనంతయ్య దగ్గర ఉన్న బట్టల్లోకెల్లా అతి పురాతనమైనది ఒక గళ్ళ గావంచ. ఆ అభిమానం కొద్దీ పేలికలైన ఆ గావంచాను వదులుకోలేదు అనంతయ్య. తన భర్త చిరుగుల గావంచ కట్టుకుని నలుగురి మధ్య తిరుగుతూ ఉంటే అలివేలుకి తల తీసేసినట్లుగా ఉండేది. రోజు భార్యాభర్తలిద్దరూ ఆ గళ్ళ గావంచ గురించి తగవులాడుకునేవారు. ఒకనాడు అనంతయ్య స్నానం చేసి తన గావంచాను ఉతికి గాలికి ఎగిరిపోతుందని దాన్ని ఇంట్లో ఆరవేయడానికి తెచ్చాడు. అప్పుడే అలివేలు వంటింట్లో నుంచి వచ్చి, మా అక్క వస్తానని కబురు చేసింది. నా పూసల సంచి పూసలు కొన్ని ఊడిపోయాయి, పట్నం తీసుకుపోయి అల్లించుకురా. ఆ దిక్కుమాలిన గావంచ ఊరవతల పారే, మా అక్క చూస్తే నవ్వుతుంది అన్నది. అనంతయ్య భార్య మాటలు వినిపించుకోకుండా గావంచాను దండం మీద ఆరేస్తూ, నీ పూసల సంచి బాగు చేయించడమేనా నాకు పని అని అడిగాడు. అలివేలుకి కోపం ముంచుకొచ్చి గావంచాను లాక్కుని పెరట్లోకి విసిరేసి, ఆ గావంచ ఇంట్లో ఆరవేస్తే ఇల్లంతా కుళ్ళు కంపు అన్నది. అనంతయ్య ఆ గావంచాను మళ్ళీ తడిపి పిండి వీధి కటకటాల్లో ఆరేశాడు. అతను భోజనం చేసి కోమటి వద్ద పద్దులు రాయడానికి వెళ్ళిపోయాక అలివేలు ఆ గావంచాను తన అక్క వచ్చేలోగా ఎలా వదిలించుకోవటమా అని ఆలోచించసాగింది. ఎండవేళ్ల దారి వెంట నడిచిపోతూ ఒక ముసలి బిచ్చగాడు ఆమెకు కనిపించాడు. ఆమె వాడిని పిలిచి ఆ గావంచా పట్టుకుపోమన్నది. ఆ బిచ్చగాడు గావంచా కేసి చూసి చేదరించుకుంటూ చూసి, ఈ కుళ్ళుబట్ట నాకు దేనికి అంటూ పోబోయాడు. బాబు నీకు ₹1 ఇస్తా, కానీ దాన్ని పట్టుకుపో అని అలివేలు వాడిని బతిమాలింది. బిచ్చగాడు ₹1 పుచ్చుకుని ఆ గావంచా పట్టుకుపోయాడు. అనంతయ్య సాయంత్రం ఇంటికి వస్తూ ఉండగా ఆ బిచ్చగాడు కనిపించాడు. వాడి భుజం మీద తన చిరుగుల గావంచా ఉన్నది. అనంతయ్య ఆవేశంతో బిచ్చగాడి పీక పట్టుకుని దొంగపీనుగా, నిక్షేపం లాంటి నా గావంచా దొంగిలిస్తావా అన్నాడు. చాలేవయ్యా, ఎవరో ఇల్లాలు వద్దంటుంటే బలవంతంగా నాకు దీన్ని అంటగట్టింది అని బిచ్చగాడు విసురుగా తన దారిన పోయాడు. అనంతయ్య అంతకన్నా విసురుగా తన ఇంటికేసి నడిచాడు. గుడికి వెళ్తూ అలివేలు అతనికి దారిలోనే ఎదురైంది. ఏమే, గావంచా నా గావంచా బిచ్చగాడికి ఇచ్చావా అని అనంతయ్య అలివేలుని అడిగాడు. అవును, అది విరగడైనందుకు దేవుడికి కొబ్బరికాయ కొట్టబోతున్నాను అనేసి అలివేలు వెళ్ళిపోయింది. అనంతయ్య కోపంతో పళ్ళు పటపట కొరికాడు. ఎలాగైనా ఆ గావంచా తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకుని అనంతయ్య ఇంటికి పోయి గోడకి తగిలించి ఉన్న పూసల సంచి తీసుకుని పొరుగింటి పుల్లమ్మతో, అలివేలు వస్తే పూసల సంచి అల్లించడానికి పట్నం వెళ్ళానని చెప్పండి అని చెప్పి బయలుదేరాడు. అనంతయ్య నలుగురిని వాకప్ చేయగా ఆ బిచ్చగాడు ఊరి చివర ఉన్న మర్రి చెట్టు కింద ఉంటున్నాడని తెలిసింది. అతను అక్కడికి వెళ్ళేసరికి బిచ్చగాడు ఇంకా వచ్చి చేరలేదు. వాడి గుడ్డి పెళ్ళాం చెట్టు మొదలకు చేరిగిల పడి కూర్చుని ఉన్నది. ఆమె పక్కన పాత అతుకుల సంచి, దాని నిండా గుడ్డపీలికలు ఉన్నాయి. ఆమె చేతిలో ఒక చింతబరికె ఉన్నది. అనంతయ్య దగ్గరగా వచ్చేసరికి గుడ్డిది అతని కాలి మీద బరికెతో కొట్టి, ఎవడివిరా నువ్వు, గుడ్డిదాన్ని కదా అని ఏదన్నా పట్టుకుపోదామనుకున్నావా అన్నది. అనంతయ్య బాధతో మూలుగుతూ, నీ మొగుడు కోసం వచ్చాను అన్నాడు. అయితే చీకటి పడ్డాకరా అన్నది ఆమె. అనంతయ్య వెళ్ళినట్లే వెళ్ళి వెనకవైపుగా వచ్చి అతి జాగ్రత్తగా మర్రి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. చీకటి పడి బిచ్చగాడు వచ్చి,
ఈ దరిద్రపు గావంచ దొరికిన వేళ విశేషం ఏమిటో కానీ రోజు దొరికే దానిలో ఈ పూట సగం కూడా దొరకలేదు అంటూ వాడు అనంతయ్య గావంచాని పేలికలున్న సంచిలో కుక్కేశాడు. అనంతయ్య మనస్సు చివుకు అన్నది. తర్వాత బిచ్చగాడు వంట చేసి తాను తన భార్య తిని అర్ధరాత్రి దాకా ఏవో పాటలు పాడుకుని పడుకున్నారు. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నట్టు రూఢి చేసుకుని అనంతయ్య చెట్టు దిగబోతుండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు సమీపానికి వచ్చి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ దాద్దామన్నాడు ఒకడు. ఆ గుడ్డల సంచిలో దాద్దాం, చలికాలం వచ్చేదాకా అందులో నుంచి వాళ్ళు గుడ్డలు బయటికి తీయరు అన్నాడు రెండోవాడు. తర్వాత దొంగలిద్దరూ చెట్టు కింద చీకట్లోకి వచ్చి బిచ్చగాడి గుడ్డ పీలికల సంచి తీసి అందులో ఏదో దాచి వెళ్ళిపోయారు. వాళ్ళు పారిపోతున్న అలికిడికి గుడ్డిది లేచి ఎవర్రా వాళ్ళు అని అడిగి సంచిని తడిమి చూసుకుని తల కింద పెట్టుకుని మళ్ళీ పడుకున్నది. దొంగలు భయపడినట్లుగా అటు ఎవరూ రాలేదు. పిచ్చగాళ్ళ సంచిలో తన గావంచాతో పాటు దొంగలు దాచింది కూడా ఉండడం చేత అనంతయ్యకు ఆ సంచిని తనది చేసుకోవాలి అనిపించింది. తెల్లవారగానే అతని చెట్టు దిగి బిచ్చగాడి దగ్గరికి వచ్చి, నీ దగ్గర ఉన్న పాత బట్టల మూట ఇస్తావా? అలుకుగుడ్డలకు చాలా ఇబ్బందిగా ఉన్నది అన్నాడు. ఇయ్యను అన్నాడు బిచ్చగాడు ఖచ్చితంగా. దానికి బదులుగా ఈ పూసల సంచి తీసుకో అన్నాడు అనంతయ్య. గుడ్డిది పూసల సంచిని తడిమి చూసి ముచ్చటపడి బట్టల మూట ఇచ్చే అంది మొగుడితో. గుడ్డివాడు ఇచ్చిన సంచిని తీసుకుని చంకలో పెట్టుకుని అనంతయ్య ఆనందంగా ఇల్లు చేరుకున్నాడు. రాత్రంతా ఎక్కడ ఉన్నావు? నా పూసల సంచి ఏది అని అలివేలు అనంతయ్యను చూడగానే అడిగింది. నీ పూసల సంచి ఇచ్చి ఇది పుచ్చుకున్నాను అంటూ అనంతయ్య బిచ్చగాళ్ల సంచి చూపాడు. నీ మొహం తగలయ్య, ఎంత పని చేశావు? చంద్రహారం తెగితే నిన్న సాయంత్రం ఆ సంచిలో వేశాను, అది కూడా అతుకు పెట్టించుకురమ్మందాం అనుకున్నాను. ఆ సంచి ఇచ్చేసి మళ్ళీ కుళ్ళుగుడ్డలు తీసుకొచ్చావా అంటూ అలివేలు మొగుడు చేతి సంచిని విసురుగా లాగేసి వీధిలోకి గిరవాటేసింది. ఆ విసురుకి సంచిలో ఉన్న బట్టలన్నీ బయటపడ్డాయి. వాటితో పాటు దొంగలు దాచిన కత్తి కూడా బయటపడింది. ఆ కత్తి మీద రక్తం మరకలు ఉన్నాయి. దొంగలు ఆ రాత్రే ఎవరినో హత్య చేసి ఆ సంచిలో దాచి వెళ్ళారు కత్తిని. వీధిలో జనం పోగయ్యారు. ఆ కత్తిని అనంతయ్యను పట్టుకుపోయి ఖైదులో పెట్టారు. అనంతయ్య తాను నిర్దోషులను రుజువు చేసుకోవడానికి బోలెడంత డబ్బు ఖర్చయి తల ప్రాణం తోకకొచ్చింది. ఈరోజుకి కథ సమాప్తం. సక్లు తిరిగి రేపు కలుద్దాం. నమస్తే.